తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. అరుణాచలం ఎంత చక్కటి పుణ్యక్షేత్రమో కదా. ఎన్నిసార్లు వెళ్ళాలన్నా చాలా మంది వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. శివయ్య పిలుపొచ్చేదాకా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. పదే పదే వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఇలా అక్కడ వెళుతున్న క్రమంలో గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో మీరు గమనించవచ్చు, సూర్యలింగం ఎదురుగుండా ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమం. ప్రతిరోజు 1000 మందికి పైగా భక్తులు, సాధు పుంగవులు వీరు అక్కడ చక్కగా అన్నదానాన్ని స్వీకరిస్తారండి. భలే విశేషంగా అనిపిస్తుంది ఆ ప్రాంతం. ఎందుకో నాకు ఎప్పుడూ కూడాను ఒక 2-3 ఏళ్లుగా తెలుసు. నేను వెళ్ళేది చాలా తక్కువైనా కూడా వారితో మంచి అనుబంధం ఉంది. ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇంకా చాలా సందేహాలు అడగాలనిపించింది. ఆశ్రమం అసలు ఎలా ఇన్ని రోజుల పాటు కొన్నేళ్లగా అప్రతిహతంగా అలా అన్నదానం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే సంవత్సరంలో కొన్ని విశేషమైన రోజుల్లో హోమాలు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. అలాగే ఇప్పుడు రాబోతున్న శివరాత్రికి ఇంకా విశేషంగా ఉండబోతోంది. తెలుసుకుందాం వీటన్నిటి గురించి, మాట్లాడదాం గురూజీతో. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. గురుగారు, అరుణాచలంలో నిత్యాగ్ని ఆశ్రమంలో ఎంతో వైభవంగా శివరాత్రి వేడుకలు ఉండబోతున్నాయని విన్నాం. సంవత్సరం పొడవునా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది, విశేషమైన రోజులు. అందులో శివరాత్రి కూడా ఒకటని విన్నామండి. మరి ఎలా జరగబోతోంది, ఏంటి కార్యక్రమాలు? శివరాత్రి అంటే ఇంకా పండగే కదా, అందులోనూ అరుణాచలం. అవునమ్మా, అన్ని కార్యక్రమాల కంటే శివరాత్రి మేము బాగా మహోత్సవంగా చేస్తాం అన్నమాట. శివక్షేత్రం మేము ఉండేది అక్కడే, మా స్వామి ఆయనే. సో కాబట్టి ఆ రోజు జరిగేటువంటి విశేషమైన కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా ఫస్ట్ గోపూజతో స్టార్ట్ చేస్తాం. ఇక గణపతి పూజ ఉంటుంది. స్వామివారికి ఆ రోజు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం అన్నమాట. ఉదయం నుంచి ప్రారంభం అవుతాయండి, అంటే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా 6 o'clock స్టార్ట్ చేస్తాం. ఆదివారం 15వ తారీఖు రుద్రాభిషేకం ఉంటుంది, రుద్ర హోమం ఉంటుంది, బిల్వార్చన ఉంటుంది, భస్మంతో అభిషేకం చేస్తాము. ఇక రెగ్యులర్ గా జరిగేటువంటి మహేశ్వర పూజలో భాగంగా అన్ని అన్నదానం అన్ని ఉంటాయి అన్నమాట. అన్నదానం అంటే ఆ రోజు ప్రత్యేకించి ఉపవాసంలో ఉంటారు కదా, ఆ ఉపవాసానికి సంబంధించిన ఫుడ్స్, ఫ్రూట్స్, మజ్జిగ, అలాంటి అల్పాహారాలు ఇస్తాం అన్నమాట. ఇలా ఆ రోజు ఓవర్ నైట్ కంప్లీట్ గా 4 కాలాల్లో జరిగేటువంటి విశేషమైన అభిషేకాలు, రుద్రయాగం ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం ప్రారంభిస్తారు కదండి, సాయంత్రం నుంచి మరునాడు అంటే 3:30కి 3 తర్వాత అయిపోతుంది కదా 4వ కాలం. ఆ లాస్ట్ కాలం దాకా చేసేసి ఇంకా ఆపేస్తాం అనమాట. ఇంకా అప్పుడు గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళటం అలా జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుంది అనమాట ప్రతి సంవత్సరం. అప్పుడు వెళ్తారు గిరి ప్రదక్షిణకి. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? ఇది చాలా సంవత్సరాలు. అంటే మేము అరుణాచలం వచ్చినప్పటి నుంచి ఇది జరుగుతుంది కార్యక్రమం. అసలు ఎలా ఉంటుందండి శివరాత్రి రోజు అరుణాచలంలో? శివరాత్రి రోజు చాలా విశేషంగా ఉంటుందమ్మా. ఎంతో మంది రియల్ శివ భక్తులు వస్తారు ఆ రోజు, వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజు అయితే కొంతమంది లోపల అడవులో తపస్సు చేసేవంటి వాళ్ళు కానీ, ఎక్కడైనా కానీ హిడెన్ గా ఉన్నటువంటి సిద్ధులు కూడా బయటకు వస్తారు. నేను చాలాసార్లు చూశాను, చాలా మందిని త్రిశూలం పట్టుకొని గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళని. అఘోరీలు వస్తారు గిరి ప్రదక్షిణ చేయటానికి. ఆ రోజు రకరకాల శివభక్తులను చూడొచ్చు అనమాట మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. అంటే ఇప్పటికీ అరుణాచలంలో అక్కడ గిరి లోపలికి వెళ్ళి, ఆ పైకి వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు. చేసేవాళ్ళు వాళ్ళకి మనకు తెలియదు కదా, రోజుల్లో కనిపించరు. మామూలు రోజుల్లో కనిపించిన వాళ్ళు ఆ రోజు బయటకు వచ్చి చేసేవాళ్ళు ఉంటారు అనమాట. అంటే ప్రత్యక్షంగా నేను ఒకరోజు చూశాను అనమాట. ఒక అతను స్వామి ఆల్మోస్ట్ శివుడిలానే కనిపించాడు. ఆయన అంటే శివగణాల్లా కనిపించాడు అనమాట. త్రిశూలం పట్టుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో గిరి ప్రదక్షిణ చేస్తా ఉన్నాడు అనమాట. సేమ్ ఇట్లా పులి చర్మం లాగా పెట్టుకొని ఒళ్ళంతా విభూతి రాసుకుని, ఆయన అఘోరయ్య అయి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు చాలా మంది చూస్తాం, బాగా జటా జోటాలతో ఉండే వాళ్ళని. ఆ రోజు ఎక్కువ మంది అటువంటి సాధువుల్ని చూడగలుగుతాం. ఇప్పుడు రెగ్యులర్ గా మన ఆశ్రమానికి వచ్చే అన్నదానం కోసం వచ్చేటువంటి సాధువులు కాకుండా ఆ రోజు, ఎందుకంటే మాకు రెగ్యులర్ గా ఉండే వాళ్ళు ఎవరు, విశేషంగా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరో తెలుస్తుంది, వెంటనే కనిపెడతారు కదా గురుగారు, రోజు చూస్తాం కాబట్టి. కానీ అదొక దివ్యమైన అనుభూతి ఆశ్రమంలో. అంటే విశాలంగా ఉంది, చాలా పెద్దది, ఇంత దూరం అలా అని కాకపోయినా ఉన్న స్థలంలోనే ఎంతో దైవత్వం నిండి ఉంటుంది. అది చాలా. పోయిన సంవత్సరం అయితే నాకు గుర్తుండి ఒక 100 మంది దాకా అఘోరీలు వచ్చారు. అఘోరీలు వచ్చి వాళ్ళు నృత్యం చేస్తారు కదా డమరుకాలతోటి, అలా అటువంటి కార్యక్రమం జరిగింది.
ముందుగా ప్లాన్ చేసింది కాదు. అది ప్లాన్ తెలియదు ఎవరి ద్వారా వచ్చారా ఎలా వచ్చారనేది నాకైతే తెలియదు. నేను రోడ్డు మీద చూశాను, అది బాగా వైరల్ అయింది అనమాట. అందరూ వీడియోలు తీసుకోవటం అలా అన్నమాట. ఇంకా భజనతోటి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నృత్యం చేస్తా వెళ్ళే వాళ్ళు ఉంటారు, శివనామ ఘోషతోటి వెళ్ళే వాళ్ళు ఉంటారు, గిరి ప్రదక్షిణ చేస్తా స్మరణ చేస్తూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక నార్మల్ భక్తులైతే ఏదో ఒక మంత్రం చదువుకుంటూ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. ఆ రోజు ఉండేటువంటి వైబ్ వేరుగా ఉంటుంది కదా, అది ఎక్స్ట్రీమ్ వైబ్ కదా. చూడాల్సిందే. అరుణాచలంలో అందుట్లో శివరాత్రి రోజు ఉండటం, ఆ శివరాత్రి రోజు గిరి ప్రదక్షిణ చేయటం అనేది అత్యంత విశేషమైన అటువంటి ఒక్క రోజు ఇప్పట్లో నేను ఒక్కసారి అనుభూతి చెందాను అంతేనండి. అసలు అద్భుతం, అది కైలాసంలో ఉన్నావా అనే భావన కలుగుతుంది. ఎక్కడ విన్నా ఆయన నామస్మరణే ఉంటుంది. ఆ లింగోద్భవ టైంలో అక్కడ ఉండటం, శివనామం జపించటం, సాక్షాత్తు పర్వతం, ఆ పర్వతమే శివుడు కదా, ఆ పర్వతాన్ని చూస్తూ మనం ఆ శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయటం అనేది అది గొప్ప అనుభూతి, అద్భుతమైనది. మీరు సుమారుగా ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేస్తుంటారండి ఇప్పటిదాకా? నేను ఎన్నో చేశానమ్మా. నేను రెగ్యులర్ గా అంటే నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అయితే కంటిన్యూస్ ఒక 8 months చేశాను. అంటే సుమారు 250 రోజులు చేశాను ఆపకుండా, అంటే బ్రేక్ రాకుండా. అలా 250 రోజులండి బ్రేక్ రాకుండా చేశాను. 14 కిలోమీటర్లు 8 నెలలు చేశాను. అంటే అప్పుడు ఒక సాధనాపరంగా నేను చేయాల్సి వచ్చింది. అలా కాకుండా అడపాదడప ఎప్పుడు అనిపిస్తే అప్పుడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా గిరి ప్రదక్షిణకి వెళ్ళాను. అంటే ఇప్పుడైతే రెగ్యులర్గా చేయట్లేదు, ఒకప్పుడు చేశాను. అది రెగ్యులర్గా చేసేటువంటి శక్తి ఉంది. అంటే మళ్ళీ ఆ సాధన మొదలు పెడితే అలా చేస్తాం. కార్తీక మాసంలో రెగ్యులర్గా వెళ్ళటం, లేదా నవరాత్రుల్లో రెగ్యులర్గా వెళ్ళటం, లేదా ఎప్పుడన్నా విశేష దినాల్లో వెళ్ళటం, అలా చేస్తాం అనమాట. అలా కాకుండా ప్రతినిత్యం చేసేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాది 8 నెలలు అనేది మీరు గొప్పగా అనుకోవచ్చు, కానీ నా దృష్టిలో అది అసలు గొప్పే కాదనమాట. ఎంతో గొప్పగా చేసేవాళ్ళు, సంవత్సరాలుగా చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అసలు అది ఎంత అద్భుతం. ఎలా ఉంటుందండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీ అనుభూతి చెప్పండి. గిరి ప్రదక్షిణ అంటే ఫిజికల్ మెంటల్ కెపాసిటీస్ 2 పెరుగుతాయి అమ్మా. ఎందుకంటే ఎవరికైనా 14 కిలోమీటర్లు నడవాలంటే కష్టమైనటువంటి పని. అందుట్లో చెప్పులు లేకుండా కాళ్ళకి ఒకటి గుచ్చుకుంటూ ఉంటాయి. అండ్ లాస్ట్ 3-4 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా అది టెస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళకి ఇంకెక్కడితో ఆగిపోదాం, ఆటో ఎక్కుదాం, లేదంటే కొద్దిసేపు కూర్చుందాం, ఇంకా రాదేంది, ఇంకా ఎండికి రాలేదు అనిపించింది. అది రోజు చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ థ్రెషోల్డ్ లిమిట్ పెరుగుతుంది, ఆ ఓర్పు పెరుగుతుంది, ఆ నమ్మకం పెరుగుతుంది అనమాట. మానసికంగా కూడా ఒక దృఢమైన సంకల్పం పెరుగుతుంది అనమాట. ఆ సంకల్పం పెట్టుకుంటేనే కంప్లీట్ చేయగలుగుతాం. శరీరం ఒక భాగం అయితే మనసు ఇంకొక భాగం అనమాట. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 2 సమన్వయం ఉంటే మాత్రమే కంప్లీట్ చేయగలుగుతారు. అది నిత్యం చేసేవాళ్ళు, ఎక్కడ ఆగకుండా చేసేవాళ్ళు. అంటే నేను చేసేటప్పుడు ఎక్కడ ఆగేవాడిని కాదు, మధ్యలో కూర్చోవటం అలా ఉండేది కాదు. అక్కడ స్టార్ట్ అయ్యానంటే ఆ ఎండ్ పాయింట్కి వచ్చి ఆగేవాడిని అనమాట. సో అలా నేను ఒక రోజులో 2 గిరి ప్రదక్షిణాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలా చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక అతను హైయెస్ట్ ఒక్క రోజులో 6 గిరి ప్రదక్షిణలు చేశాడు. అమ్మో, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆయన ఆగడు అన్నమాట, వెళ్తానే ఉంటారు. అట్లానే మా ఆశ్రమానికి మహేశ్వర పూజ కోసం, అన్న సంతర్పణ కోసం ఒక సాధువు వస్తాడు. ఆయన అయితే ఇప్పుడు వేసవి సమయంలో తార్ రోడ్డు కదా అది, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళటానికే చెప్పులు లేకుండా మన వల్ల కాదు. అవును, రోడ్డు దాటడానికి కష్టం. రోడ్డు దాటడానికి జస్ట్ అటువంటిది ఆ తార్ రోడ్డు మీద చెప్పులు లేకుండా మే నెలలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు, ఆపకుండా చేస్తూ ఉంటాడు. అటువంటి అతను మన ఆశ్రమానికి వచ్చి భోజన స్వీకారం చేయడం మా అదృష్టంగా భావిస్తాం అనమాట. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎవరైతే 6 సార్లు చేశానని చెప్పాను చూసారా, వారైతే మా ఆశ్రమంలోనే ఉంటారు. ఆయన మా గోవులను చూసుకుంటా ఉంటారు. ఆయనకి గోవులు అంటే ఇష్టం అతనికి. ఇప్పుడు ఆయన మాట్సామ్ అని పిలుస్తాం అనమాట. ఆయన ఇక్కడే ఉంటారు మన దగ్గర. ఆయన నాకు 2017 నుంచి తెలుసు. మేము ఫస్ట్ అన్నదానం చేసినప్పుడు కూడా మాకు హెల్ప్ చేశారు ఆయన. తెలుగువారండి? తమిళ. మీరు మరి భాష ఇవన్నీ ఏమి ఇబ్బంది అవ్వరు? భాష అలవాటు అయిపోయింది కదమ్మా. నేను 2007లోనే తమిళనాడు వైపు వెళ్ళిపోయాను కదా. 2007లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు ఇంకా అట్లా తమిళ్ నేర్చేసుకున్నాం కొంచెం. అంటే పూర్తిగా రాదు, కానీ
అంటే మాట్లాడితే తమిళ వాళ్ళకి అర్థం అయ్యిద్ది అనమాట, ఇతను తెలుగువాడు తమిళవాడు కాదని. కానీ కాదు అని. మేనేజ్ చేయగలుగుతాం. మా శ్రీమతి అయితే పూర్తిగా మాట్లాడగలుగుతారు, ఆవిడ రాయగలుగుతారు, చదవగలుగుతారు. అమ్మ అద్భుతం. ఇంకా అసలు వీడియోస్ లో కూడా మీరు గమనించవచ్చండి, అమ్మ ఎంత చక్కగా ప్రేమగా వడ్డిస్తారంటే మధ్యాహ్నం 11:30కి స్టార్ట్ అవుతుంది గురుగారు సుమారుగా. ప్రతిరోజు 11:30కి ప్రారంభం అవుతుందండి. ఇంకా అది 4 అవుతుందా, 5 అవుతుందా, 6 అవుతుందా అనేది తెలియదు. ప్రతినిత్యం అన్నదానం సుమారుగా 1000 మందికి పైగా భక్తులు సాధారణ రోజుల్లో వస్తారు. భక్తులనే కన్నా అక్కడ మహేశ్వర పూజ అని ప్రత్యేకంగా చేస్తారు. మీకు విజువల్లో చూపిస్తాను చూడండి, ఎంతమంది సాధు పుంగవులు వస్తారో. అందులో పరమశివుడు అమ్మవారు వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, విశేషమైన రోజులు పౌర్ణమి కావచ్చు, ఇలా ఏమైనా పండగ పర్వదినాలు ఏమన్నా ఉంటే వేలల్లోనే సుమారుగా అది 20,000 వరకు భక్తులు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా అంటే ఏ జన్మలో పుణ్యం అని మీరు అంటారు, అది ఇంతమందికి భోజనం పెట్టడం అంతేనమ్మా. కదా. ఇప్పుడు మీ మాట విన్నాను నేను. స్వామి ఇచ్చిన అవకాశం ఇది. మేము మధ్యలో పనిముట్లవి, ఆయన మా ద్వారా చేపించుకుంటున్నాడు. కానీ ఇది అంతమందికి ప్రతిరోజు అంటే అసలు అది ఎలా అంటే అది సాధ్యం అవుతుంది? అంటే స్టార్టింగ్ అయితే అదేదో ఒక ఈవెంట్, మనం జనరల్ గా ఫంక్షన్ ఒకటి చేసాం అనుకోండి, మనం మన ఇంట్లో ఒక 500 మంది 1000 మంది వచ్చారనుకోండి, మన బంధువులు ఫ్రెండ్స్, ఆ నెక్స్ట్ 2 days మనం రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మాకు ఒక ఫంక్షన్ లాగా మేము చేస్తున్నా నెక్స్ట్ డేకి ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అయిద్దే కానీ తగ్గదనమాట. సో అది అది ఆ శక్తిని కూడా దేవుడే ఇస్తాడనమాట. దేవుడు ఇవ్వబట్టే చేయగలుగుతున్నాం కానీ మానవులుగా మేము చేస్తున్నాం అనే భావన అంటే ఖచ్చితంగా చేయలేము. అదే మీ మంచితనం, అది భక్తి, స్వామి అమ్మవారి పట్ల మీకున్న భక్తి. అంటే అది గురువు యొక్క అనుగ్రహం, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం లేనిది జరగదమ్మా. అది ప్రత్యేకంగా గురువుగారు చాలా హోమాలు అవి ఎలా చేయాలి నేర్పిస్తారు, మంత్రదీక్షలు ఇస్తారు. ఈ పనుల్లో దేశ విదేశాలకు వెళ్ళినా అక్కడ ఎక్కడా నిరాటంకంగా అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. దానికి కారణం అమ్మ. ఖచ్చితంగా. అది మాత్రం నిజం. ఖచ్చితంగా. ఆవిడ సాధన కానీ, అమ్మ వడ్డించే విధానం కానీ, ఆవిడ వచ్చి పూజ చేసి మహేశ్వర పూజ చేసిన తర్వాతే అన్నదానం అనేది ప్రారంభం అవుతుంది. నేను కూడా వడ్డించిన దృశ్యాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను గురుగారు. అంటే ఆవిడ సిన్సియర్గా అన్నదానం చేయటమే కాకుండా ఆవిడ సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఆవిడ అన్నపూర్ణ సాధన కూడా చేస్తారు ఆవిడ. చేయబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంది ఆవిడకి, మా గురువు యొక్క అనుగ్రహం ఉంది, అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉండబట్టి మేము ఈ సంస్థను నడపగలుగుతున్నాం అనమాట. ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి సుమారు 10 lakhs, more than 10 lakhs సర్వింగ్స్ చేసాం. ఇప్పుడు రోజుకు 1000 అంటే నెలకు తిరిగేసరికి 30,000 అమ్మా. పౌర్ణమి రోజు ఒక 10,000 మంది వస్తారనుకోండి. సరే, పౌర్ణమిని ఆన్ అండ్ యావరేజ్ చేసుకున్నా కానీ మనకి సంవత్సరానికి 4 లక్షలు. మేము బిఫోర్ ఇయర్ నేను యుఎస్ పోవటానికి ముందు 2004లో మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనమాట. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏదో 200 మంది, 150, 200, 300 ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని అంతా యావరేజ్ చేస్తే మాకు ఇట్ హ్యాస్ క్రాస్డ్ మోర్ దెన్ 10 lakhs. యాక్చువల్గా చెప్పాలంటే 13 lakhs దాకా అయింది. నేను ఎప్పుడైనా కానీ ఉన్నదానికన్నా కొంచెం తక్కువ చెప్తాను అనమాట. అందుకని ఇట్ ఈస్ గుడ్ ఐడియా టు టెల్ 10 lakhs అని నేను 10 లక్షల మంది అనే చెప్తాను, ఉన్నదానికన్నా తక్కువగానే. సో ఆయన మాయా అనిపిస్తుంది. అంటే వాస్తవానికి నేనే అదే అనుకుంటాను. ఎందుకంటే ఆ భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడే, అదే మాకు భాగ్యం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 10 లక్షల మందికి భోజనాన్ని వితరణ చేయగలిగిన శక్తి నాకైతే లేదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహంతో, దాతల సహకారంతో జరుగుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతాను. గురుగారు, ఒక మాట అండి, ఇప్పుడు అన్నదానం అనగానే 1-2 రోజులు లేకపోతే కొన్ని నెలలు అలా పెట్టినప్పుడు తర్వాత క్వాలిటీ విషయంలోనో లేకపోతే ఎక్కడో దగ్గర రాజీ పడుతూ ఉంటారు. మనం ఇన్ని వెరైటీలు పెట్టలేకపోతున్నాం, కొన్ని పెడదామని. ఇలా అలా కాకుండా నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తాను, ఇంకా విందు భోజనం లాగానే ఉంటుంది. పచ్చడి, స్వీట్ ఉంటుంది, అలాగే అప్పడాలు, అంటే కంటిన్యూగా ఇవన్నీ ఉంటాయా? అంటే ఎవ్రీడే ఇలాగే ఉంటుందా? అంటే నేను అన్నదానాలు చాలా చోట్ల చూశానమ్మా, ఎన్నో చోట్ల చూశాను. నాకు ఒకటి అర్థమైపోయింది అనమాట. కొంతమంది అన్నదానం అనేది ఎలా చేస్తారంటే, వాళ్ళకేదో పుణ్యం రావటం కోసం, ఎవరైనా దానం ఎందుకు చేస్తారు? పుణ్యం రావటం కోసం చేస్తారు. ఆ పుణ్యం రావటం తెచ్చుకోవాలనుకున్న విషయంలో కూడా సిన్సియారిటీ లేకుండా ఏదో ఒక సాంబార్ రైసు, ఒక వెరైటీ రైసు కలిపి ఒక 2 రైసుల్ని 10 మందికి ఇచ్చేస్తే లేని వాళ్ళకి మనకి చాలా పుణ్యం వచ్చేసిద్దని ఫీల్ అవుతారు. అసలు వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎవరైతే తీసుకుంటున్నారో
దే ఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు అస్. వాళ్ళు ఇస్తున్నారు మనకు. ఆ ఇచ్చే క్రమంలో కూడా విధులిచ్చుకున్నట్టు ఒక ఏదో మేము ఇచ్చేవాళ్ళం మీరు పుచ్చుకునేవాళ్ళు అనే భావనతోటి ఇవన్నీ ఉండకూడదు అనేది నా ఆలోచన అనమాట. అందుట్లో ఇక్కడ సాధువులు మహేశ్వర రూపంలో ఉంటారు కదా. ఎందుకు ఉంటారంటే ఆయన్ని నమ్ముకొని ఆ రోడ్డు మీదే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆ అడవిలో ఆ పాములని, తేళ్ళని, కాళ్ళజేర్లని, దోమలని, బేసిక్ నీడ్స్ కూడా ఉండవు వాళ్ళకి. ఉన్నా కూడా అవన్నీ లేకున్నా కూడా ఆయన నమ్ముకొని ఆ రోడ్డు మీద ఉంటున్నారు కదా. వాళ్ళకి ఇంకొక రూపాయి ఉండదు. రేపొద్దున ఏమిటి అనేది ఉండదు. మనం అలా కాదు కదా. రేపేందని మనం సేవ్ చేసుకుంటాం, మనకు ఆలోచనలు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అసలు వాళ్ళకి బట్టలు ఉండవు, రేపటికి ఏం బట్టలు అనేది ఉండదు, రేపటికి ఏం ఫుడ్ అనేది ఉండదు, రేపటికి ఈ రూపాయి ఖర్చు పెట్టుకునేది అనుకోండి. అందుకని వాళ్ళని సాధువులు అంటారు. అటువంటి వాళ్ళని మనం శివస్వరూపంగా చూస్తూ మహేశ్వరుడిగా భావించి మనం భోజనం పెడతాం. అంటే మహేశ్వరుడు అంటే దేవుడికి మనం నైవేద్యం ఎలా పెడతాం, మనం ఒక వినాయక చవితి రోజు దేవుడికి ఎలా పెడతాం, 10 రకాల పదార్థాలతో పెడతాం కదా. శివుడే మన ఇంటికి వస్తే ఎలా పెడతాం. ఆ ఉద్దేశంతో వాళ్ళకి స్వీటు, హాటు, ఒక విశేషమైనటువంటి రైసు, అన్ని రకాలైనటువంటి కూర, సాంబార్, అన్ని 10 రకాల ఐటమ్స్, ఆఖరికి అప్పడం తోటి సహా, వడియాలతోటి సహా, ఊరగాయతోటి సహా అన్నీ పెట్టి అవి పెట్టడమే కాకుండా ఒక 20 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చి పంపిస్తాం అనమాట. సో దక్షిణ ఎందుకు ఇవ్వాలని చాలా మంది అడిగారు నన్ను. ఎందుకయ్యా మీరు సాధువులకి దక్షిణ ఇవ్వాలనేది రూల్ ఉంది. యాక్చువల్గా మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి నానుడి అనమాట ఇది. ఎవరైనా మన ఇంటికి బాటసార్లు వస్తే మనం భోజనం పెట్టి వాళ్ళ చేతులు ఏదో దారి ఖర్చులు డబ్బులు ఇచ్చేవాళ్ళం కదా. నార్త్ ఇండియాలో అయితే బండారాస్ అంటారు వీటిని. వాళ్ళు మనం ఇక్కడ 20 రూపాయలు ఇస్తున్నాం మన స్తోమత తగ్గినట్టు. నార్త్ ఇండియాలో అయితే మినిమం 500 ఇస్తారు ఒక బండారా జరిగితే ఒక సాధుకి. ఇప్పుడు మనం పితృపక్షాల్లో కాశీలో చేశాం కదా. కాశీలో మనం వస్త్రం అన్నీ పెట్టి 200 రూపాయలు ఎంతో ఇచ్చాం అనుకుంటా, నాకు గుర్తుండి ఆ రోజు. అలా అది వాళ్ళు ఇచ్చే మనకు అవకాశం అనమాట. ఆ అవకాశం వాళ్ళు ఇస్తున్నారన్న భావనతోటి మనం చేస్తున్నాం కాబట్టి అది గుర్తించి దాతలు కూడా ఎక్కడ బాగా జరుగుతుంది, ఎక్కడ సిన్సియర్గా జరుగుతుంది, నేను ఇచ్చే రూపాయి ఎవరికి డైరెక్ట్గా ఎవరికి రిసీవ్ అవుతుంది అనేది మనకి లైవ్ ద్వారా చూస్తారు. మనం రికార్డెడ్ వీడియోస్ పెట్టాం. అందుకని అందువల్ల లైవ్ నిత్యం లైవ్ ఉంటుంది నిత్యాగ్ని యూట్యూబ్ ఛానల్. అందువల్ల మనకి వారి డబ్బులు ఇవ్వటం వల్ల ఆ డబ్బులు మనం అన్నదానం చేయగలుగుతున్నాం. అందుకనే 1000 మంది మన దగ్గరికి వస్తారు రోజు. ఇంకా మీ సంకల్పం ఏంటి గురుగారు? ఏం చేద్దామని? అన్నదానమేనా, ఇంకా ఏముంది అసలు? అంటే ఎవరికి ఏ నీడు. మా సంస్థ ఆరిజిన్ ఒక మోటో మీద ఆరిజిన్ అయిందమ్మా. ఒకటి సేవ, ఒకటి సాధన. సేవా కార్యక్రమాల్లో భాగంగా సాధువులకి అన్నదానం చేయటం మహేశ్వర పూజ రూపంలో. అదేవిధంగా సాధువులకి ఏ సహాయమైనా, యాత్రలకు వెళ్ళాలంటే యాత్ర సహాయం, కంటి ఆపరేషన్ కావాలంటే అటువంటివి చేయించటం, వాళ్ళకి వీల్ చైర్స్ అవి చూసాను. అవునమ్మా, ట్రైసైకిల్స్ ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు వరకు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 46 ట్రైసైకిల్స్ ఇచ్చాం అనమాట. వస్త్రదానం చేయటం, ఈ వస్త్రదానం లేదు, ఇవన్నీ ఎవరో ఒకరు మాకు దాతలే స్పాన్సర్ చేస్తారనమాట. ఆ స్పాన్సర్ చేసి మీ సంస్థ ద్వారా తెప్పించి వస్త్రాలు ఇవ్వండి అంటారనమాట. అలా వస్త్రదానం చేయటం. నేను కాశీ నుంచి రుద్రాక్షమాలు తెప్పిస్తాను అనమాట. ఇది ఇప్పుడు ఇలాంటి రుద్రాక్షమాలు మనం ఇక్కడ కొనుక్కోవాలంటే ఏ 400-500 చెబుతాడు. అదే కాశీలో నాకు 30 రూపాయలు 40 రూపాయలకి ఒక రుద్రాక్షమాల హోల్సేల్లో దొరుకుతుంది అనమాట. అవి ఒక 10,000 20,000కి తెప్పిస్తాను అనమాట. తెప్పించి అలా వాళ్ళకి పీరియాడిక్గా రుద్రాక్షమాలలు ఇవ్వటం, వస్త్రదానం చేయటం, వాళ్ళని యాత్రలకు పంపించటం, వాళ్ళకి ట్రైసైకిల్స్ ఇవ్వటం, సాధువులకి ఇవన్నీ విశేషమైన. లేదు వాళ్ళకి నిత్యావసర వస్తువులు, కొంతమందికి ఇటువంటి టూత్ బ్రష్ ఏదైనా కావాలనుకున్నా, లేదు వాళ్ళకి ఏదైనా జెండు బాంబు లాంటిది కావాలనుకున్నా, ఏదన్నా మధ్యలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు చిన్న చిన్నవి హెల్త్ ఇష్యూస్ కోసం వాళ్ళకి డబ్బులు కావాల్సి ఉంటే, బీపీ షుగర్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు చేసే విధానంలో ఏదైనా ఆలయాలకి జీర్ణోద్ధరణ చేయటం, పునరుద్ధరణ చేయటం, కుంభాభిషేకాలు చేయటం, దేవాలయాలకి ఏదైనా విగ్రహాలు అవసరమైతే ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు కూడా దాతల సహాయంతో చేస్తాం. మేము గిరి ప్రదక్షిణ మార్గంలో పంచముఖ దర్శనం దగ్గర ఒక అమ్మవారి గుడికి అలా చేసామన్నమాట. రీసెంట్గా ఈ లాస్ట్ ఇయర్లో
అత్తిందల్లో ఒక టెంపుల్కి చేసాము ఇలా. ఉమ్. ఇట్లా ఇక విగ్రహాలు అయితే ఏదన్నా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఓ. ఆ వచ్చిన వాళ్ళకి ఏదైనా అవసరమైన విగ్రహాన్ని ప్రదానం చేయటం అది మాకు అదృష్టంగా భావిస్తాం. ఈ లాస్ట్ ఇయర్లో ఇంకొక ఈవెంట్ ఏం చేసామంటే Hmm. ఒక మాకు యుఎస్లో ఒక దాత ఉన్నాడు. ఉమ్. అతను మన కన్స్ట్రక్షన్కి కూడా డొనేట్ చేశారనమాట. Mhm. వారు ఒక మా దగ్గరికి Hmm. పుదూరు అని ఒకటి ఉంది ఈ Hmm. అరుణాచలంకు దగ్గరలో ఒక Hmm. పుదూరు. ఆ పుదూరు. ఊరు గురించి విశేషంగా చెప్పాలి వాస్తవానికి. ఉమ్. ఆ ఊర్లో పాత సినిమాలు చూసుంటారు కదా Hmm. మీరు, చిన్న రాయుడు పెద్ద రాయుడు ఒక కట్టుబాట్లు ఉంటాయి కదా. అవునండి. ఏదన్నా తప్పు చేస్తే ఫైన్ వేయటం, Hmm. పంచాయతీ చేయటం, అక్కడే ఆ అన్ని. ఊరు గ్రామ పెద్ద ఉండటం, అటువంటి ఊరు అరుణాచలంలోనే అరుణాచల ప్రావిజన్స్లోనే ఉంటుందన్నమాట. ఆ చుట్టుపక్కలలోనే ఉంటుంది. దానికి స్పెషల్ ఊరు పేరు అంటే ఇప్పుడు నేను ఉండేది కోశాల అనే ఊరు. అంటే వాస్తవానికి గో అని ఉండదు వాళ్ళకి, తమిళ్లో కో అంటారు. గోశాల అని అర్థం నేను ఉండే ఊరి పేరు. ఈ ఊరి పేరు పుదూరు. పుదూరు. అయితే ఆ ఊర్లో ఎవరు మద్యం స్వీకరించరు, ఎవరు అబద్ధం మాట్లాడరు, ఎవరు గొడవ పెట్టుకోరు. మద్యం స్వీకరించి ఎవరన్నా వస్తే 6,000 ఫైన్. ఆ ఊరు పెద్ద వేసేది. ఎవరైనా గొడవ పడితే 2,000 ఫైన్. ఆ గొడవ పడేదానికి ఎవరికైనా ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇంకొక అతను వచ్చి సపోర్ట్ చేశాడు అనుకోండి, వాడికి 1,000 రూపాయలు ఫైన్. ఇటువంటి ఊరు. ఆ ఊరు నుంచి ఆ ఊరిలో ఉండేది ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాక్కు చెప్తారనమాట. ఇంటి ముందుకు వస్తారు కదా, ఇలా డమరకం రోగిస్తూ వచ్చేటువంటి వాక్కు చెప్పేటువంటి కమ్యూనిటీ అన్నమాట. వారికి అబద్ధం కూడా చెప్పరు వాళ్ళు. అబద్ధం చెప్తే వాక్కు రాదు ఎప్పుడు. వారికి ఒక అతను మాకు అన్నదానం కోసం వస్తారు. వారి భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని వస్తారు అన్నదానం స్వీకరించడానికి. ఆయనకి ఇల్లు లేదు ఆ పిల్లల ముగ్గురికి. వాళ్ళకి ఆ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లలు. ఇల్లు లేదు. వర్షాకాలంలో ఆ పిల్లలకి పురుగులు కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటే వచ్చి గురూజీ మాకు ఏదైనా ఇల్లు కట్టిస్తారని అడిగారు అనమాట. కట్టిస్తారని అడిగితే నాకు ఎంత అయింది ఏంది అనేది విచారిస్తే సుమారు ఒక రేకుల షెడ్ లాంటిది ఒక 10/16 ఏదో ప్లేస్ అని సొంత స్థలం ఉంది, ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయిందనమాట. సో అది ఒక సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు పెట్టి మేము రీసెంట్గా చేసినటువంటి చారిటీ యాక్టివిటీ. అది మా దాత ఒక అతను రాఘవన్ అనే అతను యుఎస్ నుంచి దాన్ని డొనేట్ చేశారు వాళ్ళ నాన్నగారి పేరు. గ్రేట్ అసలు. ఇలా చాలా కార్యక్రమాలు ఇలా అనేవి మాకు చేస్తూ ఏ ఉంటారు. అవకాశం దొరికితే అది చేయటం. ఇవన్నీ సేవా చేసేది. సాధనా క్రమంలో మంత్ర దీక్షలు ఇవ్వటం, మంత్ర పురస్చరణ విధానాలైనటువంటి జపం నేర్పించటం, హోమం నేర్పించటం, తర్పణాలు నేర్పించటం, మార్జన నేర్పించటం, అన్న సమారాధన విధులు ఎలా చేయాలో నేర్పించటం, ఆ మంత్రం సిద్ధయిన తర్వాత దాన్ని ఎలా ప్రయోగం చేయాలో నేర్పించడం. ఇవి లేదు ఎవరైనా ఏదైనా సమస్యతో వచ్చిన వాళ్ళకి ఆ సమస్యకు సంబంధించినటువంటి మంత్రాలు ఇవ్వటం, ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. మా గురు పరంపర, మా గురువు గారు పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారి పరంపర అన్నమాట. వారి నుంచి వచ్చినటువంటి సాధనా విధులన్నీ మా గురువు, నాకు దీక్షనిచ్చినటువంటి గురువు గారి ద్వారా అనుమతి పొంది ఇవి చేస్తూ ఉంటాను. ఈ విధంగా జరుగుతోంది సేవ, సాధన, ఈ రెండు ఒక బండి చక్రాల్లాగా అలా వెళ్తూ ఉన్నాయి సమాంతరంగా. కానీ కష్టంగా ఉంటుందా అండి? ప్రతిరోజు ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొంటాం. ప్రాపంచికంగా ఎదురవుతూ ఉంటాయా మీకు? ఉంటాయమ్మా, కష్టం లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా రాగద్వేషాలతో ఉండే ప్రజలు ఉంటారు ఎక్కువ మంది. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. దేవుడు తట్టుకుంటూ ఎక్కడ విరామం అనేది లేదు కదండి. ఎందుకు అంటే తట్టుకుంటూ ఉంటామంటే మాకు సాధనా మార్గాలు తెలుసు. అందుట్లో మాది దక్షిణాచార తంత్ర మార్గం. సో సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఏ కష్టం వచ్చినా కానీ నేనే 10 మందికి సొల్యూషన్ చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఏం చేసుకోవాలి, ఏ జపం చేయాలి, ఏ హోమం చేయాలి, ఎలాంటి ఇబ్బందినైనా తొలగించుకునేదానికి, అది కట్టడి చేసేదానికి, మా మీద ఏదో ఇబ్బంది చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, దాని ప్రతిక్రియలు తెలుసు నాకు ఎలా చేయాలనేది. కాబట్టి తొందరగా జోలికి రారన్నమాట. ఒక్క మాట అడుగుతానండి, మీ అనుభూతి చెప్పండి. ఇన్ని రోజులుగా ఎన్నో వేల మంది, సుమారుగా లక్షల మంది, ఇంకా అన్ని అంటే లక్షల మంది వచ్చి మహేశ్వర పూజ అందుకుని భోజనం చేసి వెళ్ళిన సందర్భాలు చూశారు. సాధారణ భక్తులే కావచ్చు. ఎవరైనా వచ్చి భోజనం స్వీకరిస్తున్నప్పుడు కానీ, ఆహారం తింటున్నప్పుడు కానీ ఒక భావన కలుగుతుంది మనకి, స్వయంగా స్వామేనేమో, స్వయంగా అమ్మవారేనేమో అనే భావన. ఎవరినైనా చూసినప్పుడు, ఎవరన్నా మీ ఎదురుగుండా భోజనం చేస్తున్నప్పుడు
అంటే నిత్యాగ్ని ఆశ్రమంలో భోజనం స్వీకరిస్తున్నప్పుడు అలా మీకు ఏదైనా అనుభూతి కలిగింది? చాలా సార్లు కలిగింది, మల్టిపుల్ టైమ్స్ కలిగింది. అంటే నేను ఓవర్ ఏ డెకేడ్గా ఆల్మోస్ట్ 2017 నుంచి చేస్తున్నాను కదా, కాబట్టి అది మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. ఎందుకంటే అంటే టెస్టింగ్ కూడా జరిగింది ఈ విషయంలో మాకు. అంటే వీళ్ళు మహేశ్వర పూజ చేస్తున్నారు, వీళ్ళకి ఏదన్నా అహంకారం పెరిగిందా అని మాకు మద్యం స్వీకరించి భోజనానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఒక సాధువే తూలుతూ, అంటే వీళ్ళు పెడతారు, అంటే ఆకలికి మద్యం స్వీకరించాడా, ఇంకో తప్పు చేశాడా, ఇంకో మంచి పని చేశాడాతో సంబంధం లేదు కదా. లేదు. ఇంకొక సందర్భంలో ఒక వారం రోజులు పాటు స్నానం చేయకుండానో, లేదు వారం అయిందో నెల అయిందో తెలియదు, దుర్వాసనతోటి వచ్చేవాళ్ళు. రోజు మేము స్నానం చేయని సాధువులు ఎంతమందో వస్తుంటారు, అంటే వీళ్ళకి దుర్వాసన వస్తే వీళ్ళు భోజనం పెడతారా లేదా, అసహించుకుంటారా అనే ఉద్దేశంతో ఇలాంటి సందర్భాల్లో టెస్టింగ్లు జరిగినాయి. అలా కాకుండా కొంతమంది సాధువులు దగ్గరకు వచ్చి మేము భోజనం పెట్టే క్రమంలో ఆ వైబ్రేషన్ తెలవటం, గూస్ బంప్స్ రావటం, ఇలాంటివి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మవారిలాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక ఈ సాక్షాత్ అమ్మవారే వచ్చారా అన్న ఫీలింగ్ కలిగింది ఉంది, సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చాడా అనే ఫీలింగ్ కలిగింది, చాలా సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టింగ్లు కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్లప్పుడే మేము జాగ్రత్తగా ఉంటాం అనమాట. అందుకనే ఎటువంటి వాళ్ళు వచ్చినా ఆకలే అర్హత ఇక్కడ భోజనానికి, అంతేగాని మనిషిని చూసి కాదు. ఆ లోపల ఉన్న ఆ భగవంతుడు, భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నట్లు వారే లోపల ఉండి ఆ జఠరాగ్నిలో ఉండి స్వీకరిస్తున్నారు అనే ఉద్దేశంతో మేము చేస్తాం. కాబట్టి వీ డోంట్ సీ ఎనీ డిస్క్రిమినేషన్ అనమాట. వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డవాళ్ళ, ఏదైనా తప్పు చేసిన వాళ్ళ, దొంగ పని చేశారా, మంచి, వీ డోంట్ సీ ఎనీ డిస్క్రిమినేషన్. ఇక్కడికి వచ్చేది భోజనం కోసం, ఈ అవకాశం మాకు ఇస్తున్నారు, ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం అనే ఉద్దేశంతో మేము చేస్తాం. అదే ఉద్దేశంతో అందుట్లో అన్నపూర్ణ సాధన చేస్తారు కాబట్టి నా శ్రీమతి, ఆ తత్వం ఎక్కువ ఉంటుంది ఆవిడికి. చాలా అంటే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా 4:30 ఆ టైంకి వచ్చారండి భోజనం కోసం, కానీ అప్పుడు కూడా అంటే ఆ రోజు మీరు వచ్చిన రోజు 4:30 దాకా వచ్చారు. ఒక్కోసారి ఇది కూడా టెస్టింగ్ ఉంటుంది అనమాట మాకు. మామూలుగా 11:30కి స్టార్ట్ చేస్తే 3 o'clock వరకు జనరల్గా, ఒక్కోసారి 3:30 దాకా పెట్టుకుంటాం. మాకు టెస్టింగ్లో భాగంగా ఆ 3:30 టైంలో ఒక అయ్యప్ప స్వామిలో బస్సు వస్తుంది, లేదు భవానీ మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, లేదు ఇక్కడ మేల్మరువత్తూరుకి వెళ్ళేటువంటి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, ఇప్పుడైతే మురుగన్ మాల, ఇలాంటి వాళ్ళు ఆ టైంకి వస్తారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ తర్వాత ఆ హోటల్స్ కూడా మూసేసి ఉంటాయి అన్నమాట ఆ బ్రేక్ కోసం. ఆ టైంలో ఎక్కడ భోజనం దొరుకుతుంది అని అంటే మన ఆశ్రమం చూపిస్తారు, వస్తారు. ఇంకా అప్పటికప్పుడు మనం రెడీ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్, ఖచ్చితంగా వాళ్ళ కడుపు నింపి అయితే పంపిస్తాం. ఎవరు ఆకలి అని అయితే తిరిగి వెళ్ళరు. ఈ అనుభూతి మీరు కూడా పొందాలంటే అరుణాచలం, ఇప్పుడు అందరం వెళ్తున్నాం, సాధ్యమైనంత వరకు ప్లాన్ చేసుకుంటున్నాం, ఖచ్చితంగా మన టూర్లో అరుణాచలం కూడా ఉండాలని. మీరు వెళ్ళినప్పుడు సూర్యలింగం ఎదురుగా ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమానికి వెళ్ళండి. ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా మీకు అడ్రస్ కోసం సూర్యలింగం ఎదురుగుండా మీకు కనిపిస్తుంది ఒక బోర్డు, ఆ లోపలికి మీరు వెళితే అక్కడ మీకు 11:30 నుంచి అన్నదానం అనేది జరుగుతుందండి. ఇంక సాయంత్రం వరకు కూడా పరిస్థితిని బట్టి, కానీ చాలా చక్కగా ముందైతే మహేశ్వర పూజ ఉంటుంది. అది అందరం సాధారణ భక్తులుగా మనం చూడాలి, అది చూస్తే చాలా దివ్యమైన అనుభూతి. హారతి ఉంటుంది, వారందరికీ హారతి ఇచ్చి అప్పుడు ప్రారంభిస్తారు. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోయినా, అయ్యో మేము వెళ్ళాం కానీ చూడలేకపోయామే అన్నవాళ్ళు పర్టికులర్గా ఈ సమయానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక రాబోతున్న శివరాత్రికి చాలా విశేషంగా పూజలు, కార్యక్రమాలు, హోమాలు, కళ్యాణోత్సవం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు మధ్యాహ్న సమయం కల్లా శివరాత్రికి అక్కడ ఉంటే మరునాడు తెల్లవారుజాము వరకు మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొని గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు. శివరాత్రికి అరుణాచలంలో అద్భుతం అంతే. అంటే ఇప్పుడు సూర్యలింగం దగ్గర ఉందమ్మా, ఇప్పుడు మనం కొత్తగా నిర్మిస్తున్న ఆశ్రమం వరుణలింగానికి ప్రక్కన ఉంటుంది. ప్రాబబ్లీ ఒక 3 months లో షిఫ్ట్ అవ్వచ్చు. అవునండి, మనం ఒక 3-4 months లో అప్పుడు మళ్ళీ వస్తాం గురువు గారు అయితే చూడడానికి. అంటే అప్పుడు ఇంకా బై ద రోడ్డే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 4 అడుగులు లోపలికి వెళ్ళాలన్నమాట. అదైతే రోడ్డు మీద నుంచే నిత్యాగ్ని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే శివరాత్రికి వచ్చే వాళ్ళు, మా అయితే ఉగాది, శ్రీరామ దాటి సెలవుల వరకు వచ్చే వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు.
తర్వాత వాయులింగం దగ్గర అండి, వరుణలింగం వరుణలింగం దగ్గర, అంటే సూర్యలింగానికి నెక్స్ట్ లింగమే వరుణలింగం. వరుణలింగం. అక్కడ చూడొచ్చు. తప్పకుండా అప్పుడు కూడా వస్తాము. కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడాలి, ఉండాలి అక్కడ సాధన అవన్నీ మీరు నేర్పిస్తారు కదా గురువు గారు. అవునమ్మా. మంత్రదీక్ష తీసుకోవటం కానీ ఇవన్నీ మీ ద్వారా జరగాలని కోరుకు. చాలా సంతోషం గురువు గారు. శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. సంతోషం అండి.